సో మీరు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చేసిన మీ పోరాటం ఫలించింది. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారు. మరి నెక్స్ట్ ఏంటి మీకు? ప్రస్తుతానికి మనం చూడాల్సింది ఏంటంటే చాలా మాట్లాడుతున్నారు వీళ్ళు రాజీనామా చేయాలి, ఇంకా వాళ్ళు రాజీనామా చేయాలని. కానీ నిన్న ఇమీడియట్ డిమాండ్లో ఏదో పెట్టిందో దిప్కే కానీ వీళ్ళ బ్యాచ్ మనకు ఏం బెటరు ఎఫ్ఐఆర్లు వేయద్దు అవన్నీ. కానీ చూస్తుంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది బీహార్ విద్యార్థుల మీద ఎఫ్ఐఆర్లు పెట్టడం. అంటే ఒక రాష్ట్రంలో చేస్తే ఇంకో రాష్ట్రం కూడా చూసి భయపడిపోయి మనం కూడా భయపడిపోయి మన మీద కూడా ఎఫ్ఐఆర్లు పెట్టాలి ఇక్కడ అని అనుకుంటున్నారు. దీనికే మేము వ్యతిరేకంగా ఉన్నాం చెప్పాలంటే, నిజంగా క్లియర్గా చెప్పాలంటే దీనికే మేము వ్యతిరేకంగా ఉన్నాం. అయితే ఇప్పుడు స్టూడెంట్స్ అందరు కూడా మేము చెప్పేది ఇదే, ఈ పోరాటం ఇక్కడితో వీళ్ళు ఏంటంటే మనం చూస్తున్నాం క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సిన ధర్మేంద్ర ప్రధాన్ స్టేట్మెంట్. ఆయన ఏమంటున్నాడంటే ఈ ఉద్యమం యాంటీ నేషనల్ చేతిలోకి వెళ్ళిపోతుంది కాబట్టి నేను రిజైన్ చేస్తాను అంటే ఆయన ఎక్కడ కూడా తప్పు ఒప్పుకొని తప్పు జరిగింది అని అంటలేడు. అంటే ఇండైరెక్ట్గా ఏమవుతుంది ఈ ఉద్యమం యాంటీ నేషనల్ వల్ల జరిగింది. అవునా? దాన్ని మనం దానికి ముందు విదేశాంగ శాఖ కూడా ప్రకటన చేసింది లేరు చెప్పింది. ఈయన ఇట్లా మాట్లాడుతుంటాడు. మరి అదే మనం ఏంటంటే ఆ ఖండ కావరం అంటాం మనం తెలంగాణ అంటాం. వాడి ఖండ కావరం ఎంత ఉందంటే వాడు తప్పు చేసినని కూడా ఒప్పుకోవట్లేదు. అంటే ఏంది బీజేపీ ఇది వాళ్ళు తప్పు చేసిన ఒప్పుకోవట్లేదు, ఇది యాంటీ నేషనల్ చేసిందని అంటుంది. అంటే వాళ్ళు ఖచ్చితంగా విద్యార్థుల మీదకి వచ్చి బరి తెగించడానికి వాళ్ళు రెడీగా ఉన్నారని అర్థమవుతుంది. అందుకే మనం అంటుంది ఉద్యమం ఇక్కడతో ఇప్పుడు మొదలైంది. వాళ్ళని దింపిన తర్వాత వాడి ఈగో హట్ అయిపోతుంది. ఇది ఫాసిస్టుల ఈగో అట్లనే ఉంటుంది అన్నట్టు. అంతా మేము ఇంత భావజాలం వ్యాపించేసినాం, మతం ఇదన్నీ విడగొట్టేసినాం కదా. అయినా ఈ విద్యార్థులు కులం మతం ఇవన్నీ పక్కన పెట్టి ఎట్లా వస్తున్నారు? వాళ్ళకి ఫుడ్ ఫండింగ్ అంటారు. ఫండింగ్ ఎవరు? హైదరాబాద్ వాడు ఢిల్లీ వాడికి తినాలని పంపిస్తున్నారు ఇక్కడ నుంచి. అంటే విద్యార్థులను ఎవరు విడగొట్టలేరు కాబట్టి వీళ్ళు భయపడిపోయి వాడు ఫ్రెండ్స్ అంటాడు, ఇది అంటాడు, అన్నీ వేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇంకా ఇప్పుడు విద్యార్థి ఐక్యత ఇంకా చూపించాల్సిన తరుణం అన్నట్టు. ఎందుకంటే మన కోసం నిజంగా ఢిల్లీలో కానీ రోడ్ల మీదకి వచ్చి మన కోసం కొట్లాడిన ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళందరినీ ఏం చేస్తున్నారు? మనం రోజు కన్నేసి ఉంచాలి. మనము వాళ్ళు కొంచెం గీత దాటినా కానీ మనం మళ్ళీ రోడ్ల మీదకి రావాలి. ఇప్పటికే వాళ్ళు రాజీనామా వీళ్ళు రాజీనామా అని చెప్తున్నారు. మరి సిగ్గు ఇప్పటికైనా తెచ్చుకోవాలి. ఇది వాళ్ళు తేనె పట్టు మీద రాయేసినట్టు ఎవరి మీద ఎఫ్ఐఆర్లు ఏమన్నా చేస్తే కనుక అది గట్టిగా హెచ్చరిస్తున్నాం, మేము వినాలని చెప్తున్నాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ బీజేపీ కానీ భయపడుతున్నది కానల్లా లేదా కోపానికి వచ్చిందనల్లా వాళ్ళు విద్యార్థులు ఏకమయ్యారనా లేకపోతే నీట్ ఎగ్జామ్ విషయంలో విద్యార్థులంతా ఒకటైరని అట్లా అనుకుంటున్నారా? లేదంటే కుల మతాలకు అతీతంగా వీళ్ళు ఒకటైరు ఏకమవుతున్నారు అనే ఉద్దేశంతో వీళ్ళను ఇట్లనే మనం వదిలేస్తే ఇంకా ఏకమై మనమే దాడి చేస్తారు అనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నారు. 100% కుల మతాలకు అతీతంగా ఏకమవుతున్నారు. మనం చూస్తున్నాం విద్యార్థులు ఒక్కటే కదా ఏకమైంది. ఎవరు ఈరోజు గిగ్ వర్కర్స్ వాళ్ళకి మనకు తెచ్చిచ్చింది ఎవరు? వాళ్ళే కదా. అంటే ఎందుకు శ్రామిక వర్గం కూడా వస్తుంది. శ్రామిక వర్గాన్ని కూడా ఈరోజు వాళ్ళు కుల మతాలతో విడదీయలేదు. మెల్లగా అన్ని సమాజం మెల్లగా కుల మతాలకు అతీతంగా దారిలో నడుస్తుంది. అందుకే వాళ్ళకి ఇక ఒక్కసారి ఈ కుల మతాలకు అతీతంగా వచ్చేస్తే ఇంకా వాళ్ళకి చెల్లుబాటే లేదు. ఈ ఫాసిస్టులు చేసేదే అది, ఒక ఫాల్స్ ఎనిమిని క్రియేట్ చేసి వాడు చేస్తుండు అని. ఈరోజు వాళ్ళ అంతా మొత్తం తేట తెల్లమైపోయింది వాళ్ళ ఏంటిది వాళ్ళ వ్యూహాలు అనేది. ఈరోజు ఏంటంటే నటిస్తున్నారు వాళ్ళు. ఏంటంటే మేము వింటున్నాం మీకు అని చెప్పేసి. ఈ నటన కూడా మాకు అర్థమవుతుంది, వాళ్ళకి చెప్తున్నాం మేము. ఈ నటన మేము గమనిస్తున్నారు. ఇంకా ఈ జనరేషన్గా ఇంకా జెన్జీ చూస్తున్నాం, వాళ్ళు ఇంకా చాకుల్లాగా ఉన్నారు. ఈరోజు ప్రశ్నించాలి మనం. ఇదంతా కూడా ఫాసిజం అనేది ఏంటంటే వీళ్ళు ఏంటంటే ఒక క్రైసిస్ వచ్చినప్పుడు కొంతమంది ప్రోగ్రెసివ్స్ ఉంటారు, కొంతమంది రిగ్రెసివ్. వీళ్ళు సమాజాన్ని వెనక్కి తీసుకెళ్లాలనుకుంటారు. అంటే అప్పట్లో మన రోజులు బాగుండే, నిజంగానే బాగుంటాయి. మనకు చరిత్ర తెలుసు కదా, కులాలకు అతీతంగా ఎంత కుల వ్యవస్థ ఉండేది. అంటే అటు వెనక్కి తీసుకెళ్లాలని కోరుకుంటారు. మనం నూతన విద్యా విధానం న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా మనం చూడాలి. వాడు ఏమంటున్నాడంటే ఇప్పుడు 4 years కోర్స్ చేస్తారు కదా విద్యార్థులు, వాడు ఫస్ట్ ఇయర్లో కూడా వెళ్ళిపోవచ్చు, సెకండ్ ఇయర్లో వెళ్ళిపోయినా సర్టిఫికేట్ ఇస్తాం, థర్డ్ ఇయర్లో వెళ్ళిపోయినా ఇస్తాం. ఎందుకంటే ఫస్ట్ ఇయర్లో వెళ్ళిపోతే జాబ్ వస్తుంది, సెకండ్ ఇయర్లో వెళ్ళిపోయినా. అంటే వాడు క్లియర్గా చెప్తున్నాడంటే పేద విద్యార్థులు ఉంటారు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాడు 4 years కోర్సులో జాయిన్ అయింది అనుకున్నాం. పేద విద్యార్థి అరే చాలరా సంవత్సరం కూడా సర్టిఫికేట్ ఇస్తారు కదా వచ్చేసేయి అంటారు కదా. పేద విద్యార్థులు వాళ్ళకి ఇంట్లో రుక్కాడుతుంది. అంటే ఏంటంటే పేద విద్యార్థులు ఉన్నత చదువులు వాళ్ళకి వెళ్ళకుండా 4 గంటలు, మనకు 4 ఏళ్ళు అయితేనే కదా డిగ్రీ ఇస్తారు. అంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అంటే బయటికి వెళ్ళి జాబ్ చేసుకోవాలి. అంటే వీళ్ళు ఏంటంటే జాబులు లేవు, మంచి జాబులు ఇవ్వలేరు, ఈ చదువులకి జాబులు రావని వాళ్ళు తెల్లం చెప్తున్నారు. వాళ్ళు మనకు క్లియర్గా దిక్కుమనే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. దీని గురించి మీడియా అంతా కూడా మీరు చదివి దీని గురించి మనం బాగా చెప్పాలి కూడా. అంటే ఎంత దరిద్రమైన పాలసీ అనేది మనం బాగా చెప్పాలి. ధర్మేంద్ర ప్రధాన్ అద్భుతం చేసిండు అని కొంతమంది బీజేపీ వాళ్ళు చెప్తున్నారు న్యూ ఎడ్యుకేషన్. అందరూ మనం చదివి దాన్ని బట్టబయలు చేయాలి. ఈ పాలసీ ఇదేం లేదు, ఒక రకంగా కుల వ్యవస్థను వెనక్కి తీసుకురావడం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. ఆర్ఎస్ఎస్ భావజాలం ఇదంతా కూడా అదే కదా, మనకు తెలిసిందే కదా. అందుకే మనం అందరం ఈరోజు మొత్తం ఎక్స్పోజ్ చేసి పడేయాలి. మనం ఈరోజు ఇన్స్టాగ్రామ్కి వస్తారంట వీళ్ళు. ఇన్స్టాగ్రామ్కి వస్తే అక్కడ చెప్పు తీసుకుని కొట్టాలి వాళ్ళని. మనం ఫ్రెండ్స్ అంటున్నారు. ఎవరికి ఫ్రెండ్? వాడు ఫ్రెండ్ రిక్వెస్ట్ ఈస్ రిజెక్టెడ్. నేను చూసినాం మనం. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇది మేము దిశా విద్యార్థి సంఘం నవజవాన్ భారత్ సభ తరఫున కూడా ఇదే చెప్తున్నాం. ఇంకోటి మా దిశా విద్యార్థి సంఘం మెంబర్ మహిపాల్ అతన్ని ఓయూ పోలీసులు మొన్న డిటైన్ చేసింది. ఎందుకు మీరు విద్యార్థులను గ్యాదర్ చేస్తున్నారు అంటే మేము కలవద్దు కూడా, మినిమం రైట్స్ ఉంటాయి కదా. రైట్ టు అసెంబ్లీ అనేది మన ఫండమెంటల్ రైట్స్లో ఉంది.
సో అక్కడ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మేము మద్దతు ఇస్తా ఉన్నామని చెప్పి ర్యాలీలు చేస్తాం. అదే అర్థమైతలేదు మాకు. రాహుల్ గాంధీ ఏమో అక్కడ ముక్కులంచి రక్తం వచ్చేలాగా కొట్లాడతాం, మేము మాత్రం చేయొద్దు అన్నట్టు. అంటే ఏందో ఇది కూడా అర్థమైతలేదు మాకు. ఇది కూడా మాకు చూస్తున్నాం. అందుకే ఈరోజు పొలిటీషియన్స్ అందరూ తెలుసుకోవాలి. వాళ్ళు ఏదో భావజాల మత్తులో వేసేస్తే వీళ్ళు సోయి లేకుండా ఉంటారు అని అనుకోవద్దు. అన్నీ గమనిస్తున్నాం, అన్నీ చూస్తున్నాం మేము. సో అందుకే ఇది ఒక హెచ్చరిక. ఈ వేదిక కూడా ఒక హెచ్చరిక. సంబరాలలాగా అనిపించవచ్చు మీకు, కానీ ఇది కూడా ఒక హెచ్చరిక. అయిపోతే అందరు ఇంటికి వెళ్ళిపోతారు అనుకున్నారు, వెళ్ళిపోలే కదా, వచ్చారు కదా ఈరోజు కూడా. అందుకే ఇది ఒక హెచ్చరికగానే చూడాలి దీన్ని.